తాము ఏం చేసినా సమావేశాలు నిర్వహించినా ప్రజలకు మంచి చేయటం కోసమేనని ప్రతిపక్షాన్ని విమర్శించేటప్పుడు అర్హత ఉన్న వారిచే విలేకరుల సమావేశం నిర్వహించాలని మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు అన్నారు. రాజుపాలెంలోని ఆయన నివాసంలో వైసీపీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రభుత్వ వైఫల్యాలపై జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం నిర్వహించడం జరిగిందన్నారు. దీనికి విశేష స్పందన వచ్చిందని అన్నారు. మేము వెన్నుపోటు కార్యక్రమం ఒకటి శ్రీకారం చుట్టి ఏదైతే పార్టీ అధిష్టానం చెప్పిన విధంగా జూన్ 4వ తేదీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పక్క రోజే దానికి సంబంధించినటువంటి కార్యక్రమం జయప్రదం చేసినటువంటి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మరి అక్కడ ఉన్నటువంటి కన్వీనర్లకు పార్టీకి ఎవరు కష్టించి పనిచేసిన వాళ్ళు కూడా కృతజ్ఞతలు దిగుతూ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఆ పెట్టిన తర్వాత మేమైతే పక్క రోజు కొన్ని అత్యవసర పరిస్థితుల్లో బయటగా వెళ్ళాల్సి వచ్చింది. మరి అక్కడ నేను వీడియోలో చూడటం జరిగింది. మరి ఆకాశమే హద్దుగా మాట్లాడటం, శృతి మించి ఎందుకోసమో ఈ ఎదురు దాడి ఒక్కోసారి ఆలోచించకుండా ప్రసన్న కుమార్ రెడ్డి నాలుగు చేలుస్తాం, ప్రసన్న కుమార్ రెడ్డి నీ అంతు చూస్తాం, ప్రసన్న కుమార్ రెడ్డి కానిపాకి వస్తావా నీకు చూపిస్తావా, ప్రసన్న కుమార్ రెడ్డి మేసం తిప్పేవాళ్ళు తొడగట్టేవాళ్ళు ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఈ యొక్క ప్రెస్ మీట్లు అయితేనే ఏది జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మరి కోవిడ్ నియోజకవర్గం ప్రత్యేకించి ఏం జరుగుతుందని ప్రజలందరూ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. అది పాలకులు కూడా ఆలోచించాలి, ఏం జరుగుతుంది, ఎందుకు ఈ ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నాం, ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ఏమి రాబో రోజుల్లో ప్రజలకైతేనేమి నాయకులకైతేనేమి ఏమేమి మనం మార్గదర్శకంగా ఉన్నాం అనేది ప్రతి ఒక్కరు కూడా పాలకులు గమనించాల్సి ఉంటుంది. మేము చెప్పిన విషయం ఏంటంటే మా అధిష్టానం ఏం చెప్పిందో 4వ తేదీ వెలుగొడు దినంగా ప్రకటించారు. దాంట్లో భాగంగా కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారి నేతృత్వంలో కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, మరి అభిమానులు, స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులు, ప్రజలు మరి వేలాది సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కదం దొక్కారు జనాలు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు బయట అడుగు పెట్టారు. ఈ యొక్క శుభ పరిణామంలో పక్క రోజు వచ్చేసి భాగంగా ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు గౌరవ కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కొన్ని మాటలు సూచించడం జరిగింది. అమ్మా 1 సంవత్సరం పూర్తయింది, ప్రశాంతమ్మ ఇంకా 4 సంవత్సరాలు ఉంది, 4 మంచి పనులు చేసేసి మంచి పేరు తెచ్చుకోండి. కానీ నిన్న మీరు మాట్లాడిన మాటలు మరి చాలా బాధ కలిగిస్తా ఉంది. మీరు కానీ ఎంపీ గారు గారేమి మీ వెనుకలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా పార్టీ నుంచి వచ్చినట్టు వాళ్ళు కాదా, మీరందరూ వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కాదా, మరి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పడుతుంది. కానీ మరి వాళ్ళ వెన్నుపోటు పొడిచేటువంటి దినం చేసేటువంటి కార్యక్రమం ఏడాది నుంచి ఊగిపోయి మాట్లాడుతున్నావు తల్లి, కొద్దిగా మార్చుకొని మీ దగ్గర మా దగ్గర నుంచి వచ్చి డొనేషన్ తీసుకొచ్చిన వాళ్ళు కాదా అని చెప్పి అడగడం జరిగింది. అది తప్ప నేను ప్రశ్నిస్తా ఉంటాను. రేపటి రోజు ఉంటుంది మా ఇంటికా నుంచి మీ ఊరు ఎంత దూరం, మీ ఇంటికా నుంచి కూడా మా ఇంటి అదే దూరం ఉంటుంది. ఈవెంట్ టేక్ పాలసీ 1కి 2 చెల్లిస్తాం, ఒకసారి వస్తే 2 సార్లు వస్తాం. తప్పకుండా ఏదైనా మాట్లాడేవాళ్ళు అదుపులో పెట్టుకుని మాట్లాడదాం మనం చేస్తూ ఉంటాం. మేము చెప్పింది ఏం చెప్పినాం, మీ రాష్ట్ర పాలకులు ఏదైతే చెప్పినారో సంవత్సరం దాటిందమ్మా, రాష్ట్రంలో ఎన్నో 143 వాగ్దానాలు చేశారు. ఏ ఒక వాగ్దానం, ఒక పెన్షన్ తప్పితే, ఒక మత్స్యకార భరోసా తప్పితే ఏ ఒక్కటి మీరు వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయలేదు. మా ద్వారా మా రాష్ట్ర ప్రభుత్వం, మా అధినాయకత్వం, జిల్లా నాయకత్వం, నియోజకవర్గ నాయకత్వం ద్వారా మీకు అందరూ తెలియజేసేది ఏంటంటే ఏదైతే పేద ప్రజలకు ఆశ చూపించి ఇన్ని వాగ్దానాలు చెప్పి వాగ్దానం ద్వారా మీకు అందరికి సంక్షేమ పంపుతానని చెప్పేసి పంచుతామని అధికారం వచ్చి ప్రభుత్వం సంవత్సరం కలిసినా కానీ మీరు ఎందుకు పట్టించుకోలేదనే కార్యక్రమాన్ని శ్రీకారం చుడితే మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడిస్తూ ఉన్నారు. మరి ఈ రోజు తల్లికి వందనం ఇప్పుడే స్టార్ట్ అయింది, కొంత భాగమే మొదలైంది. దీనికి కారణం ఏంటి? తల్లికి వందనం ఈ రోజు పడ్డదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి విజయాన్ని మనం చేసుకుంటా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ధర్నాలు జరిపినా, ప్రెస్ మీటింగ్ జరిపినా, నిరసన జరిపినా కానీ ఏదైతే పేద ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఫుల్ఫిల్ చేయలేని ఉద్దేశంతో కానీ ప్రసన్న కుమార్ రెడ్డికో, చలపతికో, రాధాకృష్ణారెడ్డికో, మాకో, మా ఇంట్లో వాళ్ళకో మీ యొక్క పథకాలు కావాలని కాదు, ఒకసారి ఆలోచించాలి. నేను ప్రతిపక్షంలో ఉండి పాలక పక్షాన్ని ఏమన్నా అడిగినా కానీ మీరు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు అందిస్తామన్న దాని మీద మేము నిలబడి ప్రజల పక్షాన మమ్మల్ని గెలిపించమని చెప్పింది మీరే కదా. మరి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ ఉన్నటువంటి మీకు ఇంత అప్పుడప్పుడు ఈ సంక్షేమాలు ఇవ్వగలమా అని మీకు తెలియదా? మరి పేదల్ని అబద్ధపు ప్రచారాలు చేసి మరి వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని మరి వాటిని నడిరోడ్లో వదిలేద్దామనుకొని మీ సభలో మీరు చెప్పినట్టు దానికి
మేము అడిగితే కోపాలు, తోక కత్తిరిస్తా, నాలుగు కట్ చేస్తా, కేసులు పెడతాం. అది ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఈ యొక్క సంక్షేమాలు మా కోసం కాదు, మీరు ప్రజల కోసం చెప్పిన సంక్షేమాలని మీరు ఫుల్ఫిల్ చేయండి. ఈ సంక్షేమం ప్రజలకు ఇవ్వండి. తెచ్చినట్టు అప్పుని పక్కదారి పోతా ఉంది. సంక్షేమం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. తల్లికి వందనం అన్నారు, ఉచిత బస్సు అన్నారు, మరి ఉచిత సిలిండర్ 3 సిలిండర్లు అన్నారు, మరి 18 వయసు నిండిన పిల్లలు ప్రతి ఒక్కరు కూడా 1500 అన్నారు, నిరుద్యోగ వృత్తి 3000 అన్నారు, వ్యవసాయానికి పెట్టుబడి సాయము 20,000 అన్నారు. మరి మీరు మీ ఎవరైనా సరే ఉన్నటువంటి వాలంటీర్లు ఉంటే ప్రతి ఒక్కరు కూడా మేము కంటిన్యూ చేస్తాం, వాళ్ళకి 10,000 అన్నారు. మరి ఇంకెన్నో దరిదాపు ఎన్నెన్నో మీరు చెప్పినారు. మరి చెప్పింది ఏదైనా ఉంటే తమ్ముళ్ళు నేను సంపద సృష్టిస్తా, సంపద ద్వారా మీకు అందరికి పంచి పెడతా, విద్యనైతేనే మీ వైద్యాన్ని కూడా 2 కళ్ళుగా చూస్తా అని చెప్పి చెప్పింది మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎవరికేమన్నా చేశారా? ఒకసారి ఆలోచించండి. మీరు ఏం చేస్తున్నారు మీరు ఒకసారి ఆలోచించండి. కనీసం మనం మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడించారు. ఒక్కరైనా సర్పంచ్గా గెలుచున్నారా? మీరు 10 మంది చేత మాట్లాడించారు. ప్రజాక్షేత్రంలో గెలిచిన వారు ఒకడైనా ఉన్నాడు మాట్లాడిన వ్యక్తుల్లో? సర్పంచ్గా గెలిచిన వారు ఒకరైనా ఉన్నారు మీరు మాట్లాడిన వ్యక్తుల్లో? కానీ మీరు మాట్లాడించింది యూత్ కోసం మాట్లాడతారు. 42 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో కాపాడుకొని నియోజకవర్గంలో ఉన్నటువంటి నడపరెడ్డి కుటుంబం 9 సార్లు ఇక్కడ గెలిచారు. వాళ్ళ తండ్రి గారు 3 సార్లు గెలిచారు, మంత్రిగా పనిచేశారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు 6 సార్లు గెలిచారు, మంత్రిగా పనిచేశారు. మీరు మాట్లాడేటువంటి మాటలు ఆయన 40 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారి కుటుంబ సభ్యులైతేనేమి, వాళ్ళకి సంబంధించిన స్నేహితులైతేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించండి. రేపు ఇది మీకు జరగదు అనుకుంటున్నారా? ఈ చెట్టు మీద ఉండే పక్షులే కదా పడుకునేది, రేపు ఆ పక్షులు చెట్టు మీద కాదని ఆలోచిస్తున్నారా? ఒకసారి ఆలోచించుకోండి. మేము అడిగింది ఏంటి? సంక్షేమం పంచండి. సంవత్సరం అయింది, కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎన్నో అబద్ధాలు చెప్పినారు. మా ప్రభుత్వం ఉండగా గతంలో మీ యొక్క సంవత్సర కాలంలో మేము ఏ ఒక్క వాగ్దానం ఏది చెప్పినామో మేము చెప్పింది నవరత్నాలను 9 చెప్పి 36 సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజు మీరు చెప్పిన ఏ సంక్షేమం కూడా పంచకుండా మరి బెదిరింపు చేస్తూ కేసులు పెడతాం, నాలుగులకు వస్తాం అని బెదిరిస్తా ఉన్నారు. ప్రజలంతా చూస్తా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏం చేసేది మా కోసం కాదు. దయచేసి ఆలోచించండి. పాలకులు ఆలోచించాలి. ఇవన్నీ ప్రజల కోసమే. ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని రాస్తారోకలు చేసినా కానీ ప్రజల కోసమే. ప్రజల అభివృద్ధి ఈ యొక్క మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి. ప్రజలకు మీరు చెప్పినట్టు సంక్షేమం పంచమని అడుగుతున్నాం కానీ మీరు చెప్పండి మేమే అడగడం లేదు. మీరు చెప్పిన దాన్ని ఇవ్వండి పడుతున్నాం కానీ ఇంకా మిమ్మల్ని కానీ ఏదే ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నాం. మీరు ఒకసారి పునఃపరిశీలించుకోవాలి. గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా పార్టీలో రాకుండా కూడా ఆయన ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తేనేమి, అభివృద్ధి కార్యక్రమాలు, అక్కడక్కడ వాటర్ ట్యాంక్లు ఇస్తా ఉన్నాడు. మరి మా పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మేమేం తప్పట్టం లేదు. మరి ఇప్పుడు చేస్తా ఉన్నారు, దాన్ని మేము తప్పట్టం. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఇటీవల కాలంలో కూడా క్యాన్సర్కి సంబంధించిన బస్సు చేస్తారు. రేపేదో మళ్ళా నేత్రానికి సంబంధించి చేస్తాం. దాన్ని ప్రజలు ఆశిస్తారు, ఎవరేం కాదన్నారు. మీరు చేసిన మంచిగా ప్రజలు తప్పకుండా మీకు మీ కుటుంబానికి ఆదరణ ఉంటుంది. అంతేగాని ఈ యొక్క రాష్ట్రం చేసినటువంటి అప్పులు ఊపంటారు. మరి మీరు చేసిన అప్పు ఏంటి? మీరు చేసిన అప్పు ఏంటి అంటున్నా. మీరు 1,47,000 కోట్లు అప్పు చేసి ఎవరికి పంచినట్టు? మీరు సంవత్సరం పూర్తయిపోయింది. ఈ సంవత్సరం రోజులు ఈ ఆశ పెట్టుకున్నటువంటి ఈ ప్రజానికంతా కూడా మీరు అబద్ధాలు చెప్పినట్టు కదా. వాళ్ళకి అన్నిటికీ మోసపూర్వకం చేసి వాళ్ళ చేత ఓట్లు ఎంచుకొని నమ్మించి మోసం చేసి వినుకోవడం వస్తుంది కదా అని మనం చేస్తూ ఉంటాం. ఒకసారి ఆలోచన ఏదేమైనా సరే నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులకి, నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీలు కూడా మనం చేసుకుంటా ఉంటాం. ఎందుకంటే ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు ఏం సబ్జెక్ట్ వాళ్ళు మాట్లాడారా? మేము మాట్లాడితే ఒకటి ఈ విధమైనటువంటి మీకు అసంఖ్యాన్ని కల్పిస్తుంటే ఈ రాష్ట్రంలో 1,40,000 కోట్ల యొక్క సంక్షేమం కలుగుతా ఉన్నాయి. ఇప్పుడు నియోజకవర్గానికి 175 into 800 వేసుకుంటే 1,40,000 కోట్లమ్మా. 800 కోట్లతో మీరేమన్నా ఈ కోరు నియోజకవర్గం సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేయగలిగితే మన్నించి మా ప్రభుత్వాన్ని మేము చెప్పలేసుకొని నిన్న జరిగిన దాన్ని కూడా అంత గవర్నమెంట్గా జనాలు పిలిచి ర్యాలీ చేస్తామమ్మా. మీరు కానీ దానికి శ్రీకారం చుడితే ఈ యొక్క రాష్ట్రంలో రోల్ మోడల్ గా కోరు నియోజకవర్గం అవుతామని కూడా చెప్పాం. దీని గురించి ఏం మాట్లాడరు. మీరు సంక్షేమం గురించి ఏం మాట్లాడరు. ఒక ఆయన ఏమో 4 వస్తా అంటాడు, నీ ఎంత చూస్తానంటాడు. ఒక ఆయన ఏమో కాణిపాకం రమ్మంటాడు. కాణిపాకం రమ్మని సంగతి చెప్తా ఉన్నా. ఆయన కాణిపాకం రమ్మన్నాడు. కాణిపాకం బాగుపడేది ఆయన.
వినాయక స్వామి కాణిపాక వినాయక స్వామి పంపిస్తా. నువ్వెంట ఈ రోజు వార్డు మెంబర్ కూడా కలవాలా? మా దగ్గర మూడు సార్లు వార్డు మెంబర్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇటు పక్క మోహన్ రావు వచ్చిన పక్క పనులు ఉండడం మా దగ్గర కంటిన్యూ కాదు. వాళ్ళని పంపిస్తాను. ఆయన నీకు వాళ్ళే ఎక్కువ. నువ్వు బీపీఆర్ ఇంటిగా నుంచి ₹1 డబ్బు కూడా కొడలూరు మండలానికి తీసుకురాలేదు అని నువ్వు ప్రమాణం చేయగలవా? రెండోది, తెచ్చిన డబ్బులన్నీ వాడికే పంచాను, నా డబ్బు నా జోబులో ఏం చేసుకోలేదని కూడా ప్రమాణం చేయాలి. రెండే బీపీఆర్ ఇంటిగా నుంచి డబ్బులు తీసుకొచ్చి కొడలూరు మండలంలో ఏ ప్రజాప్రతినిధి పంచలేదా ప్రమాణానికి సిద్ధమా? నువ్వు తెచ్చిన డబ్బులన్నీ నీ జోబులో పూర్తిగా వాళ్ళకి పంచిన ప్రమాణానికి సిద్ధమా? ఎవరైతే కాణిపాకం నమ్మన్నావే, నీ కాణిపాకం ప్రసన్న కుమారుడు చదువుతో అక్కడ మా రాజుపాలెం వార్డు మెంబర్ పంపిస్తా. 3 సార్లు యాక్టివ్గా గెలిచిన వార్డు మెంబర్లు పంపిస్తా. నువ్వు ఒక్కసారి కూడా వార్డు మెంబర్ కాల. నువ్వు ప్రసన్న కుమారుడిని పిలుస్తావా? నీ స్టేజ్ ఏంటి? నువ్వు ఏ రోజైతే ఎలక్షన్ వస్తుందో ఆ రోజు పోయి డబ్బులు తీసుకుపోయి ఒక మీడియేషన్ చేసేటువంటి అవగాహన వ్యక్తి నువ్వు ప్రసన్న కుమారుడు రాబోదాం కాణిపాకం నీకు చూపిస్తా. ఏం నీకు చూపించేది? చెప్పేదంటే మిమ్మల్ని మీరు దిగదార్చుకుంటున్నారు. రేపు ఈ రోజు ఏం జరుగుతుందో రేపు జరిగే రోజు అదే జరుగుతుంది. ఒకసారి ఆలోచించండి. చిన్నది వాళ్ళ చేత ప్రెస్ మీట్లు పెట్టించి, పనికి మాన ప్రెస్ మీట్లు పెట్టించి, సాయికి తగ్గ వాడు కాకుండా సాయం ఇచ్చి మాట్లాడుతూ మిమ్మల్ని మీరు కించపరుచుకున్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు. అది పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. మా పోరాటంగా ఉన్నాయి. ఏదైతే ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని తప్పకుండా మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కుటుంబం ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించి ప్రతి ఒక్కరిని కూడా మెడ ఉంచి ప్రజలకి ఇచ్చినటువంటి మాట ప్రకారం సంక్షేమాన్ని పంచే దానిలో భాగస్వాములు అవుతాం. ఈ యొక్క బెదిరింపులకు భయపడం, మీరు పెట్టే ప్రశ్నలకు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాయి గల్లావుడు ఒకసారి సర్పంచ్ గా గెలుచుంటే ప్రజల సంక్షేమం ప్రజల ద్వారా ఎన్నికై ఉంటే కనీసం ప్రజలకు ఉన్న మనోభావాలు ప్రజలకి మరి మనం చెప్పిన పని చేయాలనేటువంటి ఒక గుర్తింపు అన్న ఉంటుంది. అటువంటి లేని వాళ్ళ చేత కూడా మీరు మాట్లాడిస్తా ఉన్నారు. ఆలోచించుకోవాలి ఒకసారి. ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టారా? ప్రెస్ మీట్ ద్వారా వెంటనే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టమని ₹1,00,000 పంపించేది కాదు. ఈ ప్రెస్ మీట్ ద్వారా కనువిప్పు కలగద్దని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఒక ప్రెస్ మీట్కి హుందాతనంగా ఏ సబ్జెక్ట్ మీద వాళ్ళు మాట్లాడే దానికి జవాబు ఇచ్చే విధంగా మరి ఎందుకైతే మాట్లాడుతున్నారో మన రాష్ట్ర అధినాయకత్వం చెప్పింది వాస్తవం కాదా ఒకసారి పేరు తీసుకోండి. మరి తీసుకోరండి, మీ మేనిఫెస్టో తీసుకోరండి, మా మేనిఫెస్టో తీసుకొస్తాం. గతంలో ఇచ్చిన మేనిఫెస్టోలో 9 మేము ఇస్తే వాగ్దానాలు చేసి 36 వచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మరి మీరు చేసిన కార్యక్రమాన్ని మీరే చూసుకోండి. మీ యొక్క మేనిఫెస్టో తెప్పించుకోవాలి, ముందు పెట్టుకోండి. అరే మనం ఏమి ఇచ్చాం? 1,46,700 కోట్లు తెచ్చాం. 240 కోట్లే కదా మత్స్యకార భరోసా ఇచ్చాం. మరి పెన్షనే కదా ₹1000 ఇచ్చాం. మరి కొరవని ఎట్టపోయినారంటే మీరు ఆలోచించుకోండి. మీరు ఒక రివ్యూ పెట్టుకోండి, ఇంట్లో కొంచెం మాట్లాడుకోండి. అంతేగాని చేతకాని చేత మైకిలు ఇచ్చేసి కుటుంబం కూడా చూడకుండా ఎవరేందో చూడకుండా ఏదో మాట్లాడిస్తా ఉంటే అది మీ యొక్క ఆనందానికి పనికి వస్తుంది. కానీ ప్రజలైతే ఎవరు పెంచరు. మరి ఇంకొకసారి గౌరవ శాసనసభ్యుల గారికి మనం చేసుకుంటూ మీ మాట పెడుతూ ఈ యొక్క నియోజకవర్గంలో ఎన్నో మాఫియాల తరఫున ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు చెప్తానే ఉన్నారు చికెన్ వేస్ట్ తోలుతానే ఉన్నారు. మీరు చెప్తానే ఉన్నారు ఎర్రమడి తోలుతానే ఉన్నారు. మీరు చెప్తానే ఉన్నాను ఎవరైనా సరే 24/7 బెల్ట్ షాపులు పెట్టద్దని వాళ్ళు పెడుతూనే ఉన్నారు. బంగా కంపుతూనే ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ మరి ఈ యొక్క ఫేస్ షాపుల దగ్గర కూడా మరి నెలమౌనం అంటా ఉన్నారు. వీటిలన్నిటికీ విత్ ఎవిడెన్స్ తో కూడా మరి 3 రోజులు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాలని మనం చేసుకుంటూ మరి మేము ఏం మాట్లాడినా ఏం చేసినా ప్రజల కోసమే, మీరు చేసిన వాగ్దానాలు ప్రజలకు ఇవ్వండి అని చెప్పడం కోసమే. మీరు ఏదైనా మీరు ఏదైనా చేస్తే బంగాళాన్ని చెప్పుకోండి, మీ అభివృద్ధి చెప్పుకోండి, మీ సంక్షేమం చెప్పుకోండి. ఇది మేము మాట్లాడేది కాదు, ప్రజల కోసం మేము మాట్లాడేటువంటి కార్యక్రమం. పాత్రికేయుల ద్వారా ఇదంతా కూడా ప్రజల ముందుకి మీ ముందుకి అందరి ద్వారా వస్తుందని మరి ఇకనైనా సరే మీరు రావాల్సినటువంటి ప్రజలకి రావాల్సిన సంక్షేమం పంచే కార్యక్రమంలో మీరు ముందుండి మీరు ఈ యొక్క నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారితో అయితేనేమి ఉప ముఖ్యమంత్రి గారితో చెప్పి ఈ విధంగా ప్రజలు మమ్మల్ని అక్కడ ప్రెస్ మీట్ ద్వారా మాకు ప్రకటన ద్వారా తెలియజేస్తా ఉన్నారు. మరి మనం ఇచ్చినటువంటి వాగ్దానాలని మనం చేసిన వాగ్దానం ఒకసారి తెలుసుకోండి. మరి అదే కాదు మరి యొక్క రాష్ట్రానికి రావాల్సినటువంటి 15వ ఆర్థిక సంఘ నిధులు
6 నెలల క్రితమే 1126 కోట్లు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి జమ అయింది. మరి ప్రెసిడెంట్లకి సమయం దగ్గర అవుతా ఉంది. మరి పారిశుద్ధ్యం లోపిస్తుంది. మరి లైట్లు వేసే పరిస్థితి లేకుండా ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి ఇచ్చేటువంటి గ్రీన్ అయితేనేమి శాలరీ ఇచ్చే పరిస్థితులు కూడా ఈరోజు లేదు. దయచేసి గౌరవ శాసనసభ్యుల ద్వారా ఉన్నటువంటి మరి ఉప ముఖ్యమంత్రి గారికి ఆయన పంచాయతీ శాఖ చూస్తున్నాడు కాబట్టి మీ ద్వారా ఆయన తెలియజేస్తుందంటే త్వరితగతిన ఆ యొక్క నిధులు కానీ పంచాయతీలు కానీ అడిస్ట్ చేస్తే ఈ రాబో రోజులన్నా పారిశుద్ధ్యం, లైట్లు, ఈ యొక్క డ్రైన్స్ క్లీనింగ్ చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి వేతనాలు ఇచ్చేదానికి కూడా మంచి కార్యక్రమంగా ఉంటుంది. కాబట్టి మీ ద్వారా పాత్రికేయుల ద్వారా కూడా తమకి ఎన్ని మనం చేసుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టచ్చు. కానీ ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు కనీసం అరెస్ట్ ఉన్న చేత మాట్లాడించి ఒక సభ్య సమాజం తలదించుకునే విధంగా కాకుండా ఒకసారి కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం పట్ల మీరు మనం తిట్టుకుంటే ఈ యొక్క రాజకీయాల్లో శాసించ శత్రువులు ఉండరు, శాసించ మిత్రులు ఉండరు. మళ్ళీ ఎక్కడ కలిసినప్పుడు ఏ గురు బాగున్నా ఉంటారు. కానీ రాజకీయంగా మాట్లాడేటప్పుడు నా యొక్క పార్టీ గురించి నేను మాట్లాడుతున్నాం, మీ యొక్క పార్టీ గురించి మీరు మాట్లాడినప్పుడు కూడా మన పార్టీ ఏం వాగ్దానాలు చేసి చేయకుండా పోయిన ఒకసారి ఆలోచించుకోవాలి. మేము ఏదో ఉన్నాం, అధికారంలో ఉన్నాం, మీరు అధికారంలో ఉంటే మేము ఏమైనా చేయగలం. మరి అధికారం పోతే మళ్ళీ ఆ పక్క ఏ పక్క అధికారంలో ఉంటే ఆ పక్క పోయే చాలా మంది ఉంటారు. అటువంటి ముందు మైకెత్తుకొని పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే నేనైతే మళ్ళీ మాట్లాడుతున్నామా, నాకు తాళాలు ఇచ్చినావు కాబట్టి ఇక మళ్ళీ మేము ఒక రాజభవన్ గురించి ఈ మధ్య లెక్క రాయాల్సి వస్తుందమ్మా. ఇక మండలం మొత్తం కూడా లెక్క రాయాల్సి వస్తుంది. ఎందుకంటే మంచి ఆయనకి తాళాలు ఇచ్చావు మండలము, మంచి ఆయనకి పెద్దలు ఇచ్చావు కాబట్టి కొడుకు మండలం కూడా ఇక ఆయన గురించి కూడా లెక్క రాయాల్సి వస్తుంది. ఏమైనా సంతోషం.